లోక్సభకు కేటీఆర్ పోటీ చేయబోతున్నారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో కవిత లోక్సభకు పోటీ చేయడం లేదని కూడా స్పష్టత వస్తోంది. కేసీఆర్ ప్రతిపక్ష నేతగానే ఉంటారని కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. అంటే బీఆర్ఎస్ ప్లాన్ రెడీ చేసుకుందని అర్థమైపోతోంది. తెలంగాణ రాజకీయాల్లోనే కేసీఆర్, కవిత ఉంటారు. జాతీయ రాజకీయాల్లోకి కేటీఆర్ వెళ్తారు. ఈ వ్యూహం వెనక ఎదురయ్యే పెను సవాళ్లకు సమాధానాలు వెతుక్కునే ప్రయత్నం చేశారని అనుకోవచ్చు. సీఎం అనే 2 అక్షరాల కంటే కేసీఆర్ అనే 3 అక్షరాలే పవర్ఫుల్ అని, కేసీఆర్ సీఎంగా ఉండడం కన్నా ప్రతిపక్ష నేతగా ఉండడమే కాంగ్రెస్ పార్టీకి డేంజర్ అని కేటీఆర్ భారీ స్టేట్మెంట్ ఇచ్చారు. రానున్న రోజుల్లో కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవాలని ఎలివేషన్లు ఇచ్చారు. కాంగ్రెస్కు కేసీఆర్ ఎంత డేంజర్ అవుతున్నారన్న సంగతి పక్కన పెడితే కేసీఆర్ పూర్తిగా రాష్ట్ర రాజకీయాల్లోనే ఉండబోతున్నారని కేటీఆర్ స్పష్టమైన హింట్ ఇచ్చారు. భారత రాష్ట్ర సమితి పరాజయం తర్వాత కేసీఆర్ చేయబోయే రాజకీయంపై అనేక విశ్లేషణలు వచ్చాయి. జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టి టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా మార్చినందున కేసీఆర్ ఇక జాతీయ రాజకీయాలకే ప్రాధాన్యమిస్తారని అనుకున్నారు. నిజానికి కేసీఆర్ చాలా కాలంగా తెలంగాణలో పార్టీ వ్యవహారాలను పూర్తిగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు అప్పగించారు. కేసీఆర్ పూర్తిగా పార్టీని ఇతర రాష్ట్రాల్లో విస్తరించడంపైనే దృష్టి పెట్టారు. కేసీఆర్కు సహాయంగా కవిత ఉంటున్నారు. కవిత ఎంపీగా చేసుండడంతో పాటు జాతీయ పార్టీలతో అనేక విషయాల్లో అభిప్రాయాలు పంచుకునే విషయంలో ముందుంటున్నందున బీఆర్ఎస్కు ఢిల్లీలో గట్టి వాయిస్గా కవితున్నారు. ఈ కారణంగా కేసీఆర్ ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత కూడా జాతీయ రాజకీయాలపైనే దృష్టి పెడతారని అనుకున్నారు. కేసీఆర్ మెదక్ నుంచి లోక్సభకు పోటీ చేయడం ఖాయమని ఎక్కువ మంది నమ్ముతున్నారు. కానీ హఠాత్తుగా కేటీఆర్ లోక్సభకు పోటీ చేస్తారని బీఆర్ఎస్ వర్గాలు చెప్పడం ప్రారంభించాయి. కేటీఆర్ లోక్సభకు పోటీ చేస్తారని సమాచారం బయటకొచ్చిన 2 రోజులకే కవిత నిజామాబాద్ నుంచి పోటీ చేయడం లేదని సంకేతాలిచ్చారు. ఇది బీఆర్ఎస్ నేతల్ని ఆశ్చర్యపరుస్తోంది. కవిత నిజామాబాద్ నుంచి పోటీ చేయడం లేదా, అసలు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడం లేదా అన్నదానిపై స్పష్టత లేదు. కానీ కేటీఆర్ లోక్సభకు పోటీ చేస్తే కవిత ఎమ్మెల్సీగానే కొనసాగే అవకాశం ఉంది. ఇప్పుడు కేటీఆర్ కూడా లోక్సభకు వెళ్తున్నారు కాబట్టి కవిత ఎమ్మెల్సీగా రాష్ట్ర రాజకీయాల్లోనే ఉండనున్నారు. బీఆర్ఎస్ తాజా ప్రకటనలను చూస్తే ఎంపీగా కేటీఆర్ వెళ్తే తెలంగాణలో కేసీఆర్ మళ్లీ ఛార్జ్ తీసుకుంటారని అనుకోవచ్చు. ఈ నిర్ణయాల వెనుక పార్టీని బతికించుకోవాలన్న వ్యూహం ఉందని అర్థం చేసుకోవచ్చు. భారత రాష్ట్ర సమితి ఇప్పుడు అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్తో ఏకకాలంలో పోరాడాల్సి ఉంది. బీఆర్ఎస్కు ఎలాంటి అధికార బలం లేదు సరికదా, 10 ఏళ్ల పాటు పాలన చేసినందున అనేక రకాలైన ఆరోపణలు, విచారణలను ఎదుర్కోవడానికి రెడీగా ఉండాల్సి ఉంది. అదే సమయంలో కవచకుండలం లాంటి తెలంగాణ సెంటిమెంట్ను వదిలేశారన్న అపవాదు తెచ్చుకున్నారు. పైగా ఇప్పుడు జరగబోయేది పార్లమెంట్ ఎన్నికలు. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయంతో క్యాడర్ చాలా వరకు సైలెంట్ అయిపోయారు. పార్లమెంట్ ఎన్నికల్లో గతంలో గెలుచుకున్నన్ని సీట్లైనా గెలుచుకోకపోతే పార్టీ క్యాడర్ దిక్కులు చూసే అవకాశం ఉంది. ఇప్పుడు కనీసం 10 సీట్లు గెలుచుకోవాలంటే కేసీఆర్కున్న ఒకే ఒక్క బలం సెంటిమెంట్. తానే తెలంగాణ వాయిస్ అని, పార్లమెంట్లో తెలంగాణ అస్తిత్వం కనిపించాలంటే తనకే ఓటు వేయాలని ప్రజల్ని నమ్మించాల్సి ఉంది. అలా చేయాలంటే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తే సాధ్యం కాదు. రాష్ట్రంలోనే ఉండాలి. రాష్ట్రం తరపునే పోరాడతానని నమ్మించాలి. అందుకే కేసీఆర్ రాష్ట్రంలోనే ఉంటారని, ప్రతిపక్ష నేతగా పోరాడతారని ప్రజలను నమ్మించాల్సి ఉంది. అందుకే కేటీఆర్ లోక్సభకు వెళ్తున్నారు, కేసీఆర్ రాష్ట్రంలోనే ఉండబోతున్నారని అనుకోవచ్చు. కేసీఆర్ సీఎంగా ఉన్నంత కాలం రేవంత్ రెడ్డిని కనీసం గుర్తించేందుకు ఇష్టపడలేదు. ఆయన పేరు కూడా పలికేవారు కాదు. కానీ రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు. కేసీఆర్ ప్రతిపక్ష నేత అయ్యారు. ప్రజాస్వామ్యం రాజకీయాల్లో ఉండే ప్రత్యేకత అదే. ఇప్పుడు పాత్రలు రివర్స్ అయ్యాయి. మళ్లీ రాజకీయంగా పుంజుకోవాలంటే రేవంత్ రెడ్డిపై పోరాడి ప్రజల అభిమానాన్ని మళ్లీ పొందటమే మార్గం. ఆ మార్గాన్ని కేటీఆర్కు అప్పగించడం కన్నా తానే తీసుకుంటేనే ఎక్కువ ప్రభావం ఉంటుందని కేసీఆర్ నమ్ముతున్నారని అనుకోవచ్చు.